పిల్లలు పెద్దలు కథలతో పాటు మంచి బుద్ధి నేర్పే కార్టూన్ ఛానల్ ఇది. పల్లవి స్టోరీస్ సబ్స్క్రైబ్ చేయండి, మంచి కథలు వినండి. మరి ఆలస్యం చేయకుండా మొదలు పెడదామా? ఒక చిన్న పల్లెటూరులో రాము అనే పేద పిల్లవాడు ఉండేవాడు. అతని తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి రోజూ పొలాల్లో పనిచేసి ఇద్దరి పొట్ట నింపేది. రాము చదువులో తెలివైనవాడు, కానీ పేదరికం వల్ల స్కూల్ మానేసి అడవిలో కట్టెలు తెచ్చి అమ్ముతూ జీవించేవాడు. ఒకరోజు అడవిలో కట్టెలు కోస్తుండగా రాముకి ఒక పాత గుహ కనిపించింది. ఇదేంటి, ఇంతకు ముందు ఇది చూడలేదే అని అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. గుహలో ఒక పాత దీపం కనిపించింది. మట్టి పట్టి బూడిద పడి ఉంది. ఇది అమ్మితే 2 రూపాయలైనా వస్తాయేమో అనుకుని దీపాన్ని తీసుకున్నాడు. బయటికి వచ్చి దీపం తుడిచేసరికి దడాం! పొగల మధ్య నుంచి ఒక అందమైన అమ్మాయి రూపంలో జీనీ బయటకు వచ్చాడు. ఎవరు నన్ను మేల్కొలిపారు అని గర్జించాడు. రాము భయంతో వణికిపోయాడు. అయ్యో, నన్ను క్షమించండి, నేను తప్పుగా తాకాను అన్నాడు. జీనీ నవ్వుతూ చెప్పాడు, భయపడకు రాము, నువ్వు నాకు స్వేచ్ఛ ఇచ్చావు, అందుకే నీకు 3 కోరికలిస్తాను. రాము ఆశ్చర్యపోయాడు, కాని వెంటనే కోరికలు చెప్పకుండా ఆలోచించాడు. జీనీగారు, నేను ఒక రాత్రి ఆలోచించుకుని రేపు చెబుతాను అన్నాడు. తెలివైనవాడివి, రేపు ఇదే చోట కలుద్దాం అని చెప్పి మాయమయ్యాడు. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళింది అని అటు ఇటు చూసి ఇంటికి వెళ్తాడు. రాము ఇంటికి వెళ్ళి తల్లికి అన్నీ చెప్పాడు. తల్లి చెప్పింది, బంగారం, రాజ్యం కోరుకోకు నాయనా, మంచిని కోరుకో. రాము రాత్రంతా ఆలోచించాడు. మరుసటి రోజు గుహ దగ్గర జీనీ వచ్చాడు. మొదటి కోరిక రాము, జీనీగారు, మా ఊర్లో ఎవ్వరూ ఆకలితో ఉండకూడదు, ఎప్పుడూ పంటలు బాగా పండాలి. జీనీ చిరునవ్వుతో తథాస్తు అన్నాడు. ఆ క్షణమే ఊరంతా పచ్చగా మారింది. వర్షాలు సమయానికి వచ్చాయి. రెండో కోరిక రాము, మా అమ్మ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి. తథాస్తు. తల్లి ముఖంలో చిరకాల ఆనందం కనిపించింది. మూడో కోరిక జీనీ. ఇది చివరి కోరిక, బాగా ఆలోచించు. రాము కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి చెప్పాడు, జీనీగారు, మీకు స్వేచ్ఛ కావాలి. ఇక మీరు ఈ దీపంలో బంధించబడకూడదు. జీనీ కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఇంతవరకు ఎవరూ ఇలా కోరలేదు రాము. భారీ వెలుగుతో జీనీ స్వేచ్ఛ పొందాడు. జీనీ వెళ్లే ముందు చెప్పాడు, నీ మంచితనం వల్ల నీ జీవితం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. ఆ రోజు నుంచి రాము ఊరి నాయకుడయ్యాడు. ధనంతో కాదు, మంచి మనసుతో. నీతి: స్వార్థం కంటే మంచితనం గొప్పది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇలాంటి కథతో మీ ముందుకు వస్తాను. మీకు ఏ కథ అయినా ఐడియా ఉంటే చెప్పండి, మీ పేర్లు పెట్టి. మరి మీ మీద కథ తీస్తాను. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ బావుండాలి, అందులో మనం ఉండాలి.